నోటీస్ ఇయ్యొచ్చు, అడగచ్చు. కానీ అరెస్ట్ చేశారంటే దీనిలో ప్రభుత్వం యొక్క కుట్ర ఏంటి అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగం ఉపాధి కల్పించాలని చెప్పి ఆయన కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో గంజాయి గుట్కాలు ఇవ్వాలనుకుంటాడు యువతకి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దృక్పథం అది. నైపుణ్యం కల్పించడమో, ఉద్యోగం కల్పించడమో, ఉపాధి కల్పించడమో, బ్లూ కాలర్ జాబ్స్ చేయాలని కోరుకోవడమో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దృక్పథం అయితే, మన జగన్మోహన్ రెడ్డి గారి దృక్పథం ఏంటంటే గంజాయి అమ్మించడం, గుట్కా అమ్మించడం యువతకి. ఆయన ఇచ్చిన ఉపాధి అది యువతకి. అదేవిధంగా మేము ఇంకొక ఆరోపణ చేస్తూ ఉన్నారు వాళ్ళు, సీమన్స్ కంపెనీకి సంబంధం లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే సుమన్ బోస్ తర్వాత సీమన్స్ కంపెనీకి సంబంధించిన హెడ్గా, ఇండియా హెడ్గా వచ్చిన మాథ్యూస్ అనే వ్యక్తి ఏదైతే ఈడీకి ముందు సెక్షన్ 50 కింద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మాకు డిజైన్ టెక్ అనేది 2011 నుంచి మాకు భాగస్వామ్యం ఉంది అనేది స్పష్టం చేయటం జరిగింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టినా కూడా డిజైన్ టెక్ మాకు ఛానల్ పార్ట్నరు, వాళ్ళ ద్వారానే మేము చేసామని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రచారం ఏదైతే ఉందో, సీమన్స్ గ్లోబల్ కార్పొరేషన్కి ఇక్కడ సీమన్స్ ఇండియాకి సంబంధం లేదనే మాట అవాస్తవం అని చెప్పి ఈనాడు ఇండియా హెడ్గా ఉన్న వ్యక్తి ఈడీ ముందున్న స్టేట్మెంట్ ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.